హైదరాబాద్ నగర ప్రజల జీవితాలతో జలమండలి చెలగాటవాడాలని చూస్తోంది. వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంప్ హౌజులు, పైప్ లైన్లు, నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణ బాధ్యతలను ఒక్కరి చేతుల్లో పెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు ముఖ్య నేత సన్నిహితుడు చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. పాత పద్ధతికి భిన్నంగా వ్యవహరించడం వల్ల నగర తాగునీటి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో నిత్యం 1 కోటి మందికి పైగా తాగునీటిని సరఫరా చేసే జలమండలి ఇప్పుడు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఇప్పటి వరకు సుదీర్ఘ అనుభవం ఉన్న వివిధ కంపెనీల చేతుల్లో ఉన్న పంపు హౌజులు, పైప్ లైన్లు, నీటి శుద్ధ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను కేవలం ఒకరి చేతుల్లోనే పెట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వ అనుమతి పొందిన జలమండలి అధికారులు ఒక్క ఫోన్ కాల్తో రివర్స్ గేర్ వేశారు. విడివిడిగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అందుకు భిన్నంగా అన్నిటికీ కలిపి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని మళ్లీ ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ ప్రతిపాదనకు అనుమతి రాగానే అన్ని వ్యవస్థల నిర్వహణ బాధ్యతలను ఆ ఒక్కరికి అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. జలమండలిలో అనేక టెండర్ల వెనుక కూడా ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి చక్రం తిప్పుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ ప్రజలకు కృష్ణా గోదావరి జలాలే ప్రాణాధారం. హైదరాబాద్కు సరఫరా అవుతున్న తాగునీటిలో దాదాపు 80% ఈ 2 వనరుల నుంచే వస్తోంది. నల్గొండ జిల్లాలో కోదండాపూర్ నుంచి రోజుకు 275 మిలియన్ గ్యాలన్ల కృష్ణా నీరు, ఎల్లంపల్లి నుంచి రోజుకు 168 మిలియన్ల గ్యాలన్ల గోదావరి నీరు సరఫరా అవుతోంది. కృష్ణా నీటి తరలింపునకు కోదండాపూర్, నసర్లపల్లి, గోడకొండ్ల, గునగల్, సాహిబ్ నగర్లో, గోదావరి నీటి తరలింపునకు బొమ్మకల్, మల్లారం, కొండపాక, ఫన్పూర్లో ఏర్పాటు చేసిన పంప్ హౌజులు, తాగునీటి శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటి ప్లాంట్ల నిర్వహణ కోసం దశాబ్దాల నుంచి ఏటా విడివిడిగా టెండర్లు పిలుస్తున్నారు. ఈ వ్యవస్థల నిర్వహణకు జలమండలి ఏటా 70 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈసారి కూడా 70 కోట్ల విలువైన 3 వేర్వేరు వ్యవస్థలకు టెండర్లు పిలిచేందుకు జలమండలి ప్రతిపాదనలు పంపడంతో ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ వెంటనే ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. టెండర్లను వేరువేరుగా కాకుండా అన్నింటినీ కలిపి 2 సంవత్సరాల ప్రాతిపదికన 140 కోట్లకు టెండర్లు పిలవాలని ఆ వ్యక్తి ఆదేశించడంతో పరిస్థితి మారిపోయింది. 2 ఏళ్ల పాటు పంప్ హౌజులు, నీటి శుద్ధి కేంద్రాలు, పైప్ లైన్ల నిర్వహణకు ఒకే టెండర్లు పిలిచేలా అనుమతినివ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి మళ్లీ ప్రభుత్వానికి పంపారు. ఇదంతా ఒక కాంట్రాక్టర్ కోసమే చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికే ఓ పెద్ద కంపెనీ పేరిట పలు పనులను దక్కించుకున్న ఆ కాంట్రాక్టర్ ఇప్పుడు 3 వ్యవస్థ నిర్వహణ పనులకు కూడా అదే బడా కంపెనీ పేరిట దక్కించుకునేందుకు ముఖ్య నేత సన్నిహితుడిని ఆశ్రయించడం వల్లనే జలమండలి అధికారులు రివర్స్ గేర్ వేసినట్లు సమాచారం. తాగునీటి సరఫరాలో భాగమైన నీటి శుద్ధి, పంపింగ్, పైప్ లైన్ల నిర్వహణ బాధ్యతలను ఆయా రంగాల్లో నైపుణ్యమున్న వేర్వేరు కంపెనీలకు కాకుండా ఒకే కంపెనీకి కట్టబెట్టడం సరికాదని, ఇది ఇంజనీరింగ్ ప్రమాణాలకే విరుద్ధమని నిపుణులు అంటున్నారు. దశాబ్దాల నుంచి విజయవంతంగా కొనసాగుతున్న విధానాన్ని పక్కన పెట్టి కొత్త పద్ధతిని అమలు చేయడం, అన్ని బాధ్యతలను ఒకే కంపెనీకి అప్పగించడం అంటే ప్రజల జీవితాలతో చెలగాటమాడినట్లేనని హెచ్చరిస్తున్నారు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.